హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక సూపర్ అప్లికేషన్ గురించి చెప్తాను. మనం ఎప్పుడైనా సరే మన మొబైల్ని ఉపయోగించి ఏదైనా ఫోటో తీసినప్పుడు ఆ ఫోటోలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి మనం కౌంట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అలా కాకుండా మీకు ఇంకా వేరే ఏమైనా ఫోటోలో ఈ విధంగా ఏదైనా థింగ్స్ కానీ ఉన్నట్టయితే వాటన్నిటిని మీరు కౌంట్ చేయాలి అనుకుంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది, చాలా టైం అయితే పడుతుంది అనమాట. సో అందుకని ఈరోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. మీరు కనుక ఏదైనా ఫోటోని తీసి ఆ ఫోటోని ఈ అప్లికేషన్లో కనుక వేసేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ అప్లికేషనే ఆ ఫోటోలో ఎన్ని థింగ్స్ ఉన్నాయని చెప్పేసి కౌంట్ చేసి చెప్తుంది అనమాట. ఒకవేళ మీరు ఏదైనా మనుషుల్ని కనుక తీసినట్టయితే ఆ ఫోటోలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి మనకు కౌంట్ చేసి చెప్తుంది. ఈ విధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే నేను దొండకాయలు మీకు ఇప్పుడు కౌంట్ చేసి చూపిస్తాను. ఇవే కాకుండా మీరు ఏదైనా బియ్యం గింజల్ని కానీ లేకపోతే పప్పు గింజల్ని కానీ వేసి కూడా మీరు కౌంట్ అయితే చేయొచ్చు అనమాట. సో చాలా సులభంగా ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు చాలా అక్యురేట్గా అయితే పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు లైవ్ ప్రూఫ్లో ఈ దొండకాయలు వెనకాల ఉన్నాయి కదా, వాటిని కౌంట్ చేసి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా కౌంట్ చేయాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీకు కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సింపుల్ ఇక్కడ కంటిన్యూ యాజ్ గెస్ట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ఇందులో ఎటువంటి జీమెయిల్ ఇచ్చేసి లాగిన్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడైనా పైప్స్ ఉన్నా కానీ లేకపోతే ఎక్కడైనా కట్టెలు ఉన్నా కానీ ఈ విధంగా చాలా సులభంగా మీరు వాటన్నింటిని కౌంట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను గాట్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, దేనికి సంబంధించి మీరు కౌంట్ చేయాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర కాయిన్స్ ఉన్న వాటిని కౌంట్ చేయొచ్చు, లేకపోతే మన కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉన్నాయి, లేకపోతే మీరు ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న బాల్స్ కానీ లేకపోతే ఈ విధంగా కట్టెలు కానీ ఇటుకలు కానీ వీటన్నిటిని మీరు ఒక ఫోటో తీసి చాలా సులభంగా కౌంట్ అయితే చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు వెనకాల దొండకాయలు ఉన్నాయి కదా, వాటిని కౌంట్ చేద్దాం. దానికోసం ఇక్కడ నేను సింపుల్గా ఈ కాయిన్స్ ఉన్నాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఘాట్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఆల్రెడీ మీ మొబైల్లో ఫోటో ఉందా లేకపోతే ఇప్పుడు తీయాలనుకుంటున్నారని అడుగుతుంది అనమాట. సో ఆల్రెడీ నా దగ్గర ఫోటో అయితే లేదు. ఇక్కడ సింపుల్ నేను టేక్ న్యూ ఫోటో పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. చిన్న ఈ విధంగా అలో అడుగుతుంది. అలో పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు చూడొచ్చు ఈ విధంగా తీయాలని చెప్పేసి మనకు చూపిస్తుంది అనమాట. మీరు సైడ్ నుంచి తీసినట్టయితే యాక్యురేట్గా రాదు, ఫ్రంట్ నుంచి తీయాలని చెప్పేసి మనకి ఇక్కడ ఒక డెమో లాగా చూపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ నేను కంటిన్యూ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఇక్కడ మన మొబైల్కి ఏదైనా ఒక కెమెరాని సెలెక్ట్ చేసుకోమంటుంది. నా మొబైల్లో ఇవన్నీ కెమెరా ఆప్షన్స్ ఉన్నాయి. సింపుల్ ఏదైనా ఒక కెమెరాని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ వచ్చారని ఈ విధంగా అడ్జస్ట్ చేసి ఒక ఫోటోని అయితే నేను ఇక్కడ తీస్తాను. సో ఫైనల్గా మనకి ఈ విధంగా ఫోటో అయితే క్యాప్చర్ అయిపోయింది. సో ఇక్కడ సింపుల్ నేను టిక్ మార్క్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ సింపుల్ కౌంట్ అని ఉంది కదా, కౌంట్ పైన ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ 8 దొండకాయలు ఉన్నాయి. ఆటోమేటిక్గా వాటి పైన నెంబరింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా కౌంట్ అయితే చూపించింది అనమాట. సో ఇక్కడ ఇవే అని కాకుండా మీరు ఇంకా వేటిని అయితే కౌంట్ చేయలేకపోతారో వాటిని ఎగ్జాక్ట్గా ఫోటో అయితే తీయాలి. మీరు ఫోటో ఎంత అక్యురేట్గా తీసినట్టయితే మనకు కౌంటింగ్ కూడా అంత అక్యురేట్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏదైనా థింగ్స్ని లెక్క పెట్టలేకపోతే ఈ చిన్న అప్లికేషన్ ఉపయోగించి మీరు చాలా సులభంగా దేనైనా సరే కౌంటింగ్ అయితే చేసేయచ్చు. సో ఫైనల్గా చిన్న అప్లికేషన్ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.